ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటున్నాడు, రైతు భరోసా అందరి అకౌంట్లో రావాలంటే సుమారు 45 రోజుల సమయం పడుతుంది, అందరికి ఇస్తాం, 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తాం, కానీ టైం పడుతుంది. ఇప్పుడు 3,590 కోట్లు ఇచ్చినాం, మళ్ళా 20 రోజులకి అంటే ఏప్రిల్ 20వ తారీఖు 2 ఎకరాలకు రైతు భరోసా ఇస్తాను ఒకసారి, 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తాను ఒకసారి, తర్వాత 3 ఎకరాలకు రైతు భరోసా ఇస్తాను ఒకసారి. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ చెప్తలేదు, కానీ 5 ఎకరాలకు రైతు భరోసా ఫిక్స్ అనేటటువంటి ఒక చర్చ మాత్రం వినబడుతున్నది. అయితే ఈ 20 రోజుల తర్వాత అంటే 45 రోజుల సమయం అంటున్నాడు కదా, 20 రోజుల తర్వాత ఇట్లా టైం తీసుకొని రైతు భరోసా 3 విడతలు కంప్లీట్ చేస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. వాస్తవానికి రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా విడతల వారీగానే ఇచ్చారు, దాదాపు 2 విడతలు, ఒకటి 5 ఎకరాలకు ఒకసారి, మిగిలినటువంటి వాళ్ళకు ఒకసారి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. అంత అకౌంట్లో డబ్బులు ఒకేసారి పడవు కాబట్టి, ట్రాన్సాక్షన్ ఒకేసారి కావు కాబట్టి, సో లిమిటెడ్ రూపంలో ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ రేవంత్ అన్న మాత్రం విచిత్రం, 70 లక్షల మంది రైతులకు ఎకరానికే రైతు భరోసా ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తలుసుకుంటే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఒకసారి, 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఒకసారి, 100 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఒకసారి ఇట్లా ఇవ్వచ్చు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉన్నారు అనుకో, రేవంత్ రెడ్డి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు దగ్గర ఒక 30 లక్షల మంది రైతులు ఉంటారు మన తెలంగాణలో, 36 లక్షల మంది ఉన్నారట ఎకరం లోపు ఉన్న వాళ్ళు. అంటే 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఎంత కాదన్నా కూడా ఒక 53 నుండి 54 లక్షల మంది రైతులు ఉన్నారట 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు. మరి రేవంత్ అన్న తలుసుకుంటే ఎకరానికి రైతు భరోసా అంటే 36 లక్షల మంది రైతులకు ఒకేసారి రైతు భరోసా ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి ఒకేసారి 70 లక్షల మంది రైతులకు ఎకరానికే రైతు భరోసా ఇచ్చిండు. దీని వెనకాల ఏం మతలబు ఉంది, ఎందుకు ఎకరానికి ఇచ్చిండు? మరి రేపటి రోజు ఇక మా దగ్గర పైసలు లేవు, ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎకరానికే ఇచ్చేసినాం, అది కూడా 70 లక్షల మంది రైతులకు ఇచ్చేసినాం, ఇక మా దగ్గర పైసలు లేవు ఏమనుకోవద్దు, మా వల్ల అయితే లేదు, ఇక రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మన చేతులు ఎత్తేస్తాడా? అసలు ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.